ప్రైజ్ లాడండి. అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభ. మెట్టెలు తొలగినను ప్రభ, పర్వతములు తొలగిపోయినను ప్రభ, నీ కృప మమ్మల్ని విడిచిపోదన్నావు నా ప్రభ. నీ కాపుదల మమ్మల్ని నుంచి విడిచిపోదన్నావు నాయన ప్రభ. సంవత్సరములు గతించుచున్నవి, మా హృదయములు మారట్లేదు ప్రభ. మాకు మారు మనసు దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచే ప్రభ. నీ కాపుదల నీ హస్తము ఉంచుమని ప్రతి ఒక్క బిడపైన అడుగుచున్నాను నాయన ప్రభ. వినుచున్న వారికి చుచుచున్న వారికి మారు మనసు దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభ. నీవు తలుపునద్ద నుండి తట్టుచున్నావు కానీ మేము తీసే హృదయమును కలిగి ఉండుటకు సహాయం చేయ ప్రభ. నీకు స్తోత్రాలు, నీకు వందనాలు నాయన ప్రభ. నా చేత ప్రభ ఏ వాక్యమైతే విత్తబోచున్నావు ప్రభ, మాట్లాడించమని అడుగుచున్నాను నాయన ప్రభ. వాక్యమును అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభ. విరిగి నలిగిన హృదయము దయచే ప్రభ. రక్షణ భాగ్యమును దయచే ప్రభ. ప్రతి ఒక్కరికి ప్రభ మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను అంగీకరించమని యేసునామంలో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఈ రోజుల్లో మనకి ఏది లేకపోయినా సరే ఇప్పుడు ఏది కూడా గడవట్లేదు. ఎలా ఉన్నదంటే, మన దగ్గర కారు లేకపోవచ్చేమో, ఇల్లు లేకపోవచ్చేమో, ఒకవేళ బండి లేకపోవచ్చేమో, డబ్బు లేకపోవచ్చేమో, కానీ నీ దగ్గర ఎవరున్నారు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు. ఎవరు? ఇవన్నీ కూడా మనకి వ్యర్థమే. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటే మన కుటుంబము రక్షణ పొందుతుంది, మనము రక్షణ పొందుతాము, మనము కూడా మారు మనసును పొందుతాము. మనం ఎలాంటి స్వభావమును కలిగి ఉండాలి? మంచి స్వభావమును కలిగి ఉండాలి, మంచి మనస్సును కలిగి ఉండాలి, ఇతరులను ప్రేమించే స్వభావము కలిగి ఉండాలి, ఇతరులను క్షమించే గుణము కలిగి ఉండాలి. మన స్వార్థం కాదు. మనము బాగున్నాము, పక్క వాళ్ళు చెడిపోయినా సరే నాకు అనవసరం అనుకోవడం కాదు. దేవుడు ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని అంటున్నాడు. నిన్ను ప్రేమించుకోమంటున్నాడు, నీ పొరుగు వారిని కూడా ప్రేమించమని అన్నాడు. దేవుడు ఏ రీతిగా వస్తానో కూడా తెలియదని చెప్పాడు. దొంగ వలె వస్తాను, లేకపోతే నీ పొరుగు వారిని వలె వస్తాను, లేకపోతే వస్త్రహీనతను కలిగి వస్తానని అంటున్నాడు. కానీ దేవుడు నిజంగా వస్త్రహీనత కలిగి వచ్చినప్పుడు నీవు ఇచ్చే స్థితిలోనే ఉన్నావా? నీవు దేవుడు లేకపోతే నాకే లేదు కదా, కార్లు లేవు, బంగళాలు లేవు, ఏమీ లేవు, అయినా సరే నేను ఏమేమని పేదవాడికి అని అనుకుని నువ్వు వెనక తీసే స్థితిలో ఉన్నావు. ఒక్కసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకో. ఏంటి? సాధువైనట్టు మనస్సును కలిగి ఉండాలి, మనము మృదువైనట్టు మనస్సును కలిగి ఉండాలి. ఒకసారి వాక్యంలోకి వెళదాము. 1 పేతురు 3 అధ్యాయము 4వ వచనము చదువుదామండి. సాధువైనట్టియు మృదువైనట్టియు నైనను గుణమును అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. ఎలాంటిది? మృదువైనట్టి సాధువైనట్టి హృదయము దేవునికి మిక్కిలి విలువగలిగినదై ఉన్నది. అది ఎక్కడ ఉంటుంది? మనిషిని చెడుని ఆకర్షించేంత విధముగా మంచి ఆకర్షించదు. చెడుకైతే చాలా లోనైపోతూ ఉంటాము. చెడుకైతే అనేకమైన ఫ్రెండ్స్ ఏం చేస్తారు? ఎంకరేజ్ చేస్తారు. అదే మంచికి ఎంకరేజ్ చేయమంటే చేస్తారా? చెయ్యరు. ఎందుకంటే చెడు ఆకర్షించే అంత విధముగా మంచి ఆకర్షించదు. అందుకని ఏమన్నాడు? సాధువైనట్టి మనసును మృదువైనట్టి మనసును మీ హృదయ స్వభావమునకు ఏమని కలిగి ఉన్నాడు? అలంకారంగా ఉండవాలని అంటున్నాడు. అది దేవునికి ఇష్టమని అంటున్నాడు. ఎవరికి ఇష్టము? దేవునికి ఎలా ఉంటే ఇష్టము? సాధువు వలె ఉంటే ఇష్టము. కోపపడితే ఇష్టం కాదు, చెడు చేస్తే ఇష్టం కాదు, అక్షయ అలంకారముగా చేసుకోమని అంటున్నాడు దేవుడు. అంతేగాని మనం హెచ్చుగా ఉండి రిచ్గా కనపడమని దేవుడు ఎక్కడా కూడా చెప్పలేదు. ఏంటిది? మనిషిని చెడు ఆకర్షించే అంత విధంగా మంచి ఆకర్షించదు, కానీ మంచి కష్టాలతో మొదలయ్యి సుఖాన్ని ఇస్తుంది. అదే చెడు సుఖముతో మొదలయ్యి కష్టాలనే అనుభవించేలాగా చేస్తుంది. మనం ఎప్పుడు కూడా ఏది కోరుకుంటాము? సుఖం కోరుకుంటామా? కష్టమును కోరుకుంటామా? ముందు సుఖమునే కోరుకుంటాం. ఆ సుఖం తర్వాత ఏమొస్తుంది? కష్టం వస్తుంది. కానీ కష్టము ముందు కోరుకుంటే తర్వాత సుఖము వస్తుంది. అందుకనే మనం సాధువైనట్టు మనసును కలిగి ఉండమని అంటున్నాడు. అలంకరణ వస్త్రము దేవునికి ఇష్టం కాదు. అక్షయ అలంకారము గల మీ హృదయ అంతరంగ స్వభావమును మీరు అలంకారముగా చేసుకోమని అంటున్నాడు. చేసుకుని ఉండవలని, అది దేవునికి దృష్టికి మిక్కిల విలువ కలిగినది అని అంటున్నాడు. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దామండి. కష్టాలలోనూ
ఆనందించు. క్రీస్తుతో నీ ఐక్యతను గుర్తు చేసుకో. ఆయనే నీ బలము, నీ శాంతి, ప్రతి పరిస్థితులలోనే నీ సంతోషానికి కారణం. ఏంటది? కష్టంలో ఆనందించమని అంటున్నాడు. క్రీస్తుకి ఐక్యత కలిగి ఉండమని అంటున్నాడు. ఐక్యతను చేసుకుని గుర్తించుకోమని అంటున్నాడు. నీ బలము, నీ శాంతి కూడా ప్రతి పరిస్థితులలోని కూడా సంతోషానికి కారణం ఎవరవుతారు? దేవుడు అవుతాడు. మన ప్రభువు ఒక్కొక్కసారి నీకు చాలా ఒంటరిగా ఉండి మనం ఏం చేస్తాము, నేను ఒంటరి వాడిని, నేను ఎంతమంది ఉన్నారే, అయినా సరే ఒంటరిగానే ఉంటున్నాను, నాకు ఎవ్వరూ లేరు అని చాలా బాధపడుతూ ఉంటాం. కానీ ఒంటరిగా ఉన్నందుకు నువ్వు సంతోషించాలి. ఎందుకంటే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నిన్ను ఒంటరిగానే చేస్తున్నాడు. 10 మందిలో ఉంటే నీకేంటిది? 10 మంది 10 మాటలు మాట్లాడతారు. కానీ దేవుని దృష్టికి అది ఇష్టమైనది కాదు. దుష్టుల ఆలోచన చొప్పున కూర్చోవద్దని అన్నాడు. పాపుల మార్గము కూర్చుని చోటున కూర్చోవద్దని అంటున్నాడు దేవుడు. అంతేగాని ఒంటరిగా ఉన్న వారికి మంచి ఆలోచన వస్తుంది. దేవుని వైపు చూడాలి అనే ఆలోచన వస్తుంది. దేవునిని మనము ఎరిగి ఉండాలి అనే ఆలోచన వస్తుంది. ప్రార్థించుకోవాలి. ఒంటరిగా ఉన్నప్పుడు బైబిల్ చదువుకుంటే బాగుండు కాసేపు అనిపిస్తుంది, లేకపోతే కాసేపు వాక్యం చదువుకుంటే బాగుండు. కానీ 10 మందిలోకి వెళ్ళిన తర్వాత అవేవైనా కనిపిస్తాయా? ఏమీ కూడా కనిపించవు. కష్టాలలో ఆనందించమంటున్నాడు. క్రీస్తుతో ఐక్యత కలిగి ఉండమంటున్నాడు. నీ బలము, నీ శాంతి ప్రతి పరిస్థితులను కూడా సంతోషానికి కారణం ఎవరు? మన ప్రభువే. ఒక్కొక్కసారి నీకు ఒంటరిగా ఉన్న పరిస్థితులకి కల్పించవచ్చు. కానీ ఎందుకంటే నీకు ఆ దేవుడు తప్పకుండా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఎవరి అవసరం లేదని చెప్పడానికి కూడా మాత్రము వీలు లేదు. అందరికీ అవసరం ఉంటుంది దేవుడు అంటేనే. దేవుని అవసరం అందరికీ ఉంటుంది. దేవుని ఎడల భయమును, భక్తిని కలిగి ఉంటే దేవుడే మనకు కావాల్సిన ఏ సమయం ఉంది, ఏమి ఇవ్వాలో దేవునికి తెలుసు. అది ముందుగానే దాచి ఉంచుతాడు. కాదంటే మనం అవి పొందుకునే స్థితిలో ఉంటున్నామా? ఎప్పుడైనా గ్రహించుచున్నామా? మనము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:6 అధ్యాయం వచనం చూద్దామండి. 4వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడం అంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఒంటరిగా ఉన్నాను సరే, కష్టాలలో ఉన్నాను సరే, మన విన్నపములు ఎవరికి? దేవునికి తెలియచేయమని అంటున్నాడు. ఏ పరిస్థితిలో ఉన్నా సరే, కొన్నిసార్లు నీకు నువ్వే భుజం తట్టుకోవాలి. ఎందుకంటే ఎవరు కూడా ఉండరు కదా, ఒంటరి పరిస్థితులు ఉన్నాయి. భార్య విడిచిపెట్టేస్తుంది, భర్త విడిచిపెట్టేస్తాడు, బిడ్డలు విడిచిపెట్టేస్తారు, అక్క చెల్లెలు, బంధుమిత్రులు అందరూ కూడా విడిచిపెట్టేస్తారు. అప్పుడు నువ్వు ఎలా ఉంటావు? ఒంటరిగా, చాలా నీరసంగా ఉంటాం. కానీ దేవుడు ఆ స్థితిలో నుంచి నిన్ను లేవనెత్తుతాడు. ఆ స్థితిలో నుంచి నిన్ను లేచి నిలబడి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదానికి ముందు ఏమి వస్తాయి? కష్టాలే వస్తాయి. ఆశీర్వాదానికి ముందు కష్టం వస్తుంది, తర్వాత సుఖము వస్తుంది. ఎప్పుడు కూడా మనం అడిగిన వెంటనే ఇచ్చేసాడనుకో దేవుడిని మనం ఏం చేస్తాము? మర్చిపోతాము. కానీ దేవుడు ఏ సమయం ఉంది, ఏది ఇవ్వాలో కూడా దేవుడు మనకు దేనిని గురించి కూడా చింతపడవద్దని అంటున్నాడు. హృదయపూర్వకంగా దేవునికి విజ్ఞాపనను చేయమని అంటున్నాడు. మనం ఎప్పుడూ కూడా దేవునికి విజ్ఞాపనలను చేయాలి. మనం ఈ రోజున బాగున్నామంటే అది దేవునిచ్చిన కృపే. దేవుడు లేకపోతే ఏది కూడా లేదు. సమస్తంలో ప్రతిదిని కూడా వ్యర్థమే. సొలొమోను రాజు అంటున్నాడు కదా, భూమి కింద ఉన్నది ప్రతిదిని కూడా వ్యర్థమే అని అంటున్నాడు. అందుకనే మనము దేవుని యందే ఏ కష్టాన్నైనా, శోధనైనా సరే దేవునికి మాత్రమే అప్పగించుకోవాలి. ఈ వాక్యము మనందరికీ తోడయ్యుండునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపామయుడా, నీకు లెక్కలేని స్తోత్రాలు నాయనా. వినిచిన వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభువా, రక్షణ భాగ్యం దయచే ప్రభు. మా శత్రువులు, మిత్రులను దీవించినాను ప్రభా. ఎవరెవరైతే ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ధనుకులనేమి, భేదాలనేమి దీవించినాయన ప్రభా. మా దేశాలని, మా సంఘాలను దీవించినాను ప్రభా. ఇతర దేశం వెలుచున్న వారిని, వచ్చుచున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించి వారు చేరుకోవాల్సిన గృహానికి, చేరుకోవాల్సిన స్థానానికి ప్రభా వారిని చేర్చమని అడుగుచున్నాం ప్రభా. ఎవరెవరైతే ఏ వాహనంలో అయితే నడుపుచున్నారో ప్రభా, వారి వాహనములతో గృహాలకు చేర్చు ప్రభా. యవనస్తుల్ని, యవనరాలను దీవించిన ఆయన ప్రభా. వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడివయసులో ఉన్నవారిని ప్రభా, అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్క బిడని దీవించి ఆశీర్వదించు ప్రభా. విధవరాలు బిడలను కూడా దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమును దయచేయమని, నా కుటుంబమును కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి,
నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు భువెందు నెరవేరినట్లును మానిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టుని నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. చూచుచున్న వారికి విరుచున్న వారికి ప్రభు రక్షణ భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి.